ఏజ్ లో వచ్చే అవకాశం వచ్చింది. ఈవెన్ ఎడ్యుకేషన్, డిగ్రీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయకుండానే నాకు వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ, మా హస్బెండ్ విశ్వనాథ్ గారి సహకారంతో నేను దగ్గర దగ్గర చాలా పీజీలు చేయగలిగాను. ఇంచుమించుగా మాస్టర్ ఆఫ్ లా వరకు నేను రాగలిగాను. మాస్టర్ పోస్టులు చాలా చేయగలిగాను. అట్లాగే సైకాలజీ కానీ, పాలిటిక్స్ కానీ, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సోషియాలజీ కానీ, ఫుడ్కి సంబంధించింది కానీ, హెల్త్కి సంబంధించి కానీ, చైల్డ్కి సంబంధించింది కానీ, ఉమెన్కి సంబంధించింది కానీ, క్రైమ్కి సంబంధించింది కానీ, నా ఇంట్రెస్ట్ కొద్ది ఇది గొప్పగానో ఇంకొకటో జాబ్ కోసమో ఇంకొకటో నేను చేయగలిగాను. ఆ విద్య నాకు కొంత బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని ఇచ్చింది. దాంతో నాకు వచ్చిన పోస్ట్ నేను ఫస్ట్ లా చేయగలిగాను పాలిటిక్స్ లో ఉండి. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యాక ఎక్కడ కూడా దగ్గర జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత 1 minute లో నేను చెప్పగలుగుతాను. జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత హైయెస్ట్ పోస్టింగ్ ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ గా నాకు చాలా మంచి పేరు వచ్చింది. అది కూడా సింగిల్ ఎలిగేషన్ లేకుండా, సింగిల్ ఇబ్బంది లేకుండా ఆల్ అసోసియేషన్స్ ప్రశంసించిన పోస్టింగ్స్, ట్రాన్స్ఫర్స్ కూడా చేయగలిగాను. అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎక్కువ స్కూల్స్ లేని విలేజెస్ లో స్కూల్ స్టార్ట్ చేశాను. ఎలిమెంటరీ స్కూల్ ఉన్న చోట యూపీ స్కూల్ ఉన్న చోట హై స్కూల్, గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కి నేను బాగా చేయగలిగాను. రెండవది డ్రింకింగ్ వాటర్ కి బాగా ఎక్కువ నిధులు తెప్పించగలిగాను. కేంద్రం నుంచి కానీ, అప్పుడున్న మంత్రులతో మాట్లాడి కానీ, ప్రభుత్వంతో కానీ, ఫిషర్మెన్ ఏరియాకి ముఖ్యంగా పల్లంకూరు అట్లాంటి ఏరియాలో ఉండే ఫిషర్మెన్ ఏరియాకి ఎక్కువ డ్రింకింగ్ వాటర్ తీసుకురాగలిగాం. అట్లాగే జిల్లా పరిషత్ చైర్మన్ గా చెరువులు బాగా చేయించగలిగాం. అప్లాంట్స్ అంతా చెరువులు బాగా చేయించగలిగాం. అప్పుడు హైయెస్ట్ నేమ్ వచ్చింది. ఎడ్యుకేషన్ లో కూడా ఈ విధంగా చేయగలిగాం. నెక్స్ట్ భగవంతుడు నాకు ఎంపీ రాజ్యసభ వచ్చింది. ఎంపీ రాజ్యసభ వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ తో పాటు హెల్త్ మీద కేర్ తీసుకొని మన సబ్ సెంటర్స్ నుంచి పిహెచ్సిస్ వరకు ఎక్కడైనా హాస్పిటల్ బాగుండాలి అంటే ఆ పిహెచ్సిస్ 5 సౌకర్యం ఉండాలని పిహెచ్సిస్ బాగు చేయించాం. అట్లాగే కాకినాడలో మీ అందరికీ తెలుసు, కాజువాలిటీని బ్లాక్ ను ఆ రోజు ప్రత్యేకంగా కట్టించే కాజువాలిటీ బ్లాక్ కాకినాడ హాస్పిటల్ కి అందజేయడం జరిగింది. అట్లాగే చాలా ఎక్విప్మెంట్ కూడా కొని ఇచ్చి హాస్పిటల్ కి చేయడం జరిగింది. వైద్యం మీద, విద్య మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. తదనంతరం నాకు ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచే నాకు అవకాశం రావడం జరిగింది. పిఠాపురం ఎమ్మెల్యే అంటే క్లోజ్, అప్పుడంటే స్టేట్ అంతా, తర్వాత డిస్ట్రిక్ట్ అంతా, కానీ క్లోజ్ గా ఉండి చూడటం వల్ల. కాకపోతే డిసడ్వాంటేజ్ అప్పుడు కొంచెం ఇబ్బందికరమైంది ఏంటంటే, మేము 2009లో ఎమ్మెల్యే అయ్యేటప్పటికి మేము ప్రభుత్వంలో లేవు. 9లో ఎమ్మెల్యే అయితే 12లో ప్రభుత్వంలో చేరాం. అప్పటి వరకు అంతంత మాత్రంగానే తప్ప మేము ఉద్యమాలు చేయటము లేకపోతే ఇది చేయటమో తప్ప వేరే డెవలప్మెంట్ కి కొంచెం తక్కువగా ఉండేది. అయినప్పటికీ కూడా మరి ఎమ్మెల్యేగా నేను ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలు చేయటంతో పాటు డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు ఇరిగేషన్ కి సంబంధించి చేయటం పాటు, రోడ్లు చేయటంతో పాటు, స్కూల్స్ కి సంబంధించిన చేయడంతో పాటు, ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ నేను తీసుకొచ్చింది ఆ రోజు చిరంజీవి గారి సపోర్ట్ తో టూరిజం కి ఆ రోజు కాటేజెస్ తీసుకురావటం జరిగింది. 2 టూరిజం కాలేజీ తీసుకురావటం జరిగింది. హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ 12 కోట్ల రూపాయలతో. ఇది ఇప్పుడు నిర్మాణాన్ని మళ్ళీ నేను వచ్చిన తర్వాత నిర్మాణాన్ని కంప్లీట్ చేస్తున్నాం ఉప్పాడ కొత్తపల్లిలో. అలాగే ఎడ్యుకేషన్ మీద మీకు ముందే చెప్పాను, ఎడ్యుకేషన్, హెల్త్ ఈ రెండింటి మీద నా ప్రధానమైన దృష్టి అని చెప్పి ఎడ్యుకేషన్ మీద పెట్టినప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ 12 కోట్లతో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గొల్లప్రోలులో 25 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న గొల్లప్రోలు జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ తీసుకొచ్చాము. అట్లాగే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీని మనకి కాకినాడ, రాజమండ్రి తర్వాత మళ్ళీ పిఠాపురంకే వచ్చింది. దీనికి 6 కోట్ల రూపాయలతో అప్పుడు 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాం విత్ బిల్డింగ్. అట్లాగే గవర్నమెంట్ ఐటీఐ తీసుకొచ్చాము. ఇలా కాలేజెస్ అన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా పిఠాపురం ప్రతిష్టను పెంచాలి, పిఠాపురం స్టేటస్ పెంచాలనే ఉద్దేశంతో ఆ రోజు కాకినాడ, రాజమండ్రి అలాగే టెంపరీగా అమలాపురంలో ఉండేటువంటి జిల్లా కోర్టుల్ని మనకి పర్మనెంట్ డిస్ట్రిక్ట్ కోర్టుని పిఠాపురం తీసుకొచ్చాం విత్ బిల్డింగ్ శాంక్షన్ తో. ఇప్పుడు 7 కోట్ల నిర్మాణంతో వ్యయంతో నిర్మాణం కూడా పూర్తి చేసుకుంటుంది. అది కూడా మరి
రేపు ఎలక్షన్స్ తర్వాత మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. ఈ విధంగా పిఠాపురం స్టేటస్ ను పెంచడానికి స్టేట్ లోనే రెండోదో మూడోదో అయిన హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ తీసుకొచ్చాం. అలాగే డిస్ట్రిక్ట్ లోనే డిస్ట్రిక్ట్ కోర్టునే పిఠాపురంకి ఒకటి మనం శాంక్షన్ చేయించగలిగాం. అట్లాగే బిల్డింగ్స్ అన్ని చూసుకుంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా పర్మనెంట్ బిల్డింగ్ లో ఉండాలని అప్పటికి 4 పోలీస్ స్టేషన్లు ఉంటే 3 పోలీస్ స్టేషన్లను కట్టించాం. అట్లాగే ఆర్ఎన్బి బిల్డింగ్ కట్టించాం, పంచాయతీరాజ్ బిల్డింగ్ కట్టించాను, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి ICDS కి సంబంధించి కట్టించాం. 6 కోట్లతో గురుకుల హాస్టల్ కట్టించాము. అట్లాగే 1 కోటి రూపాయలతో SC హాస్టల్, ST హాస్టల్, BC హాస్టల్, అన్ని హాస్టల్ బిల్డింగ్స్, ఫైర్ స్టేషన్ బిల్డింగ్ అన్ని నిర్మాణాలు చేయించడం జరిగింది. ఎండోమెంట్ కి అయితే చాలా నిధులు పెట్టించడం జరిగింది. మాధవ స్వామి గుడి కానీ, పాదగాయ క్షేత్రం కానీ, సకలేశ్వర స్వామి కానీ, సోమేశ్వర స్వామి కానీ ఇవన్నీ కూడా నిధులు పెట్టించి మనం చేయించడం జరిగింది. ఉప్పాడ కొత్తపల్లిలో కూడా చూసుకుంటే 3 మండలాల్లో చూసుకుంటే దగ్గర 6 PHCలకి బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. కొత్తగా 4 PHCలని శాంక్షన్ చేయించడం జరిగింది ఆ రోజు. ఈ విధంగా ఒకటి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చి అన్ని రకాలుగా చేసుకున్నాం. అయితే మళ్ళీ లాస్ట్ లో ఇంచుమించుగా 1 ఇయర్ 1.5 ఇయర్ అయ్యేటప్పటికి మళ్ళీ సమైక్యాంధ్ర ఉద్యమం స్టార్ట్ అవడం, ఇంకా ఉద్యమంతో మనం చేయించలేకపోయాం. పెండింగ్ లో ఉండిపోయింది. ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు పెండింగ్ ఉండిపోయినాయి. రెండవది మనకి రెవెన్యూ డివిజన్ కొత్తగా పిఠాపురం రెవెన్యూ డివిజన్ తీసుకురావాలని ఇప్పటికే ఆ ఫైల్ అట్లాగానే ఉండిపోయింది. అది గనక లాస్ట్ లో 3-4 సంతకం పెట్టుంటే సమైక్యాంధ్రాల్లో పోరాటంలో వెళ్లకుండా ఉండి ఆఫీసర్లు ఉంటుంటే ఈ రోజు మనకి రెవెన్యూ డివిజన్ అన్ని కూడా సెపరేట్ గా ఉండేవి. అదొక్కటి నేను అప్పుడు చేయలేకపోయాను. తదనంతరం పరిస్థితులు మారాయి. నేను మళ్ళీ 2019 ఇప్పుడు ప్రజెంట్ ఎంపీగా ఉన్నాను. ఎంపీగా కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. వారు నా పనితీరుని మరి ఆ పనితీరుని ఆయన పరిగణలోకి తీసుకొని అమ్మ అయితే బాగా చేస్తారని చెప్పి మరి ఆ రోజు నాకు ఎంపీగా అవకాశం నాకు ఇవ్వడం లేదు. అవకాశం ఇచ్చినప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేయాలని అనుకున్నప్పుడు చాలా ప్రయారిటీలో తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి ESI హాస్పిటల్ కార్మికులకు సంబంధించి కార్మికుల కుటుంబాలు కలిపి మన కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నిట్లో సుమారు 2 లక్షల దాటి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏ చిన్న వైద్యం కావాలన్నా కూడా రాజమండ్రికి వెళ్లాల్సిన పరిస్థితి, ఈవెన్ సంతకానికి రిఫర్ చేసుకోవాలన్నా కూడా రాజమండ్రికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి ఉండకూడదు అని చెప్పి అందరితో మాట్లాడి అధికారులు అదేవిధంగా ఎమ్మెల్యే గారు అందరూ సపోర్ట్ చేశారు. శేషారెడ్డి గారు కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చి. ఎందుకంటే ఆయన దగ్గరే చాలా వేల కొద్ది మరి కార్మికులు ఉన్నారు ESI పరిగణలోకి తీసుకుని. వారు కూడా ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం అని వారు కూడా నన్ను సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అందరూ నన్ను ESI హాస్పిటల్ మనం సాధించాలి అన్నారు. అయితే ఒకే జిల్లాగా ఆ రోజు మనకి 3 కలిపి ఒకే జిల్లాగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 2 హాస్పిటల్ అంటే ఆ ఫైల్ పక్కన పెట్టేయడం జరిగింది. కానీ దాన్ని దానికి పర్సూ చేసి మరి 115 కోట్ల రూపాయలతో 100 పడకలు ESI హాస్పిటల్ శాంక్షన్ చేయించు గాంగవార్ గారిని తీసుకొచ్చి దాన్ని ఫౌండేషన్ వేయించడం. ఫౌండేషన్ వేయించి మొదలు పెట్టేటప్పటికి మరి దురదృష్టవశాత్తు అప్పుడు మాకు 2 సంవత్సరాలు కరోనా సమైక్యాంధ్ర ఉద్యమం వస్తే ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాలు మాకు కరోనా వచ్చి చాలా ఇబ్బంది అయింది. ఏ పని చేద్దామన్నా కూడా సుమారు 2 ఇయర్స్ ఏ పని కాకుండా కరోనాతో మొత్తం నిలిచిపోయింది. అయినప్పటికీ ప్రజల సహకారంతో నా కార్యకర్తలు నాయకుల సహకారంతో అధికారుల సహకారంతో అందరి సహకారంతో నేను ESI హాస్పిటల్ ని త్వరితగతిని పూర్తి చేయించగలిగాం. ఇది చాలా లక్కీ. ఎందుకంటే ఒక 115 కోట్ల రూపాయల విలువైన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు 100% కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు ని ఒకే టెన్యూర్ లో పూర్తి చేసి జాతికి అంకితం చేయడం, కార్మికులకు అంకితం చేయడం అంటే నిజంగా రికార్డ్ అని చెప్పి కార్మిక శాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది. ఆ విధంగా అది పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ ఇన్ కాకినాడ మన జిల్లాకే ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఈ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా కేంద్రీయ విద్యాలయ బిల్డింగ్ తీసుకురావడం జరిగింది. మరి పోర్టుకి స్వతంత్రం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టుకి ఇప్పటి వరకు గవర్నమెంట్ పోర్టుకి ఇంచుమించుగా ఎవరు కూడా పట్టుమని 1 కోటి రూపాయలు కూడా పెట్టలేదు. ఇంచుమించుగా 75 కోట్ల రూపాయలతో
పోర్టు ఆధునీకరణ చేయడం జరుగుతుంది. అలాగే మన ఉప్పాడ దగ్గర ఉన్న హార్బర్ కి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బెంగళూరు కూడా వెళ్ళి అధికారులు తీసుకొచ్చి పోర్టును అంతా పరిశీలించడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మా ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తో హార్బర్ ను కూడా స్టార్ట్ చేయించడం జరిగింది. అది కూడా నిర్మాణాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. మధ్యలో కూడా ఉంది, దాన్ని కూడా తొందరలో మేము పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ముఖ్యంగా నేషనల్ హైవేస్ చూసుకున్నట్లయితే మరి సామర్లకోటలో మన సిరమిక్స్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి మొదలుపెట్టి ర్యాక్ సిరమిక్స్ దగ్గర నుంచి అచ్చంపేట జంక్షన్ వరకు, అచ్చంపేట జంక్షన్ నుంచి మరి కాకినాడ పోర్టు వరకు, అలాగే వాకలపూడి నుంచి అన్నవరం వరకు, ఇలా 3 పరిధుల్లో కూడా మనకి పూర్తిగా నేషనల్ హైవేస్ కి సంబంధించి 3,000 కోట్ల విలువైన 3,000 కోట్ల విలువైన వర్క్స్ ని మనం తెచ్చుకోవడం జరిగింది నేషనల్ హైవేస్. ఎందుకంటే మన అదృష్టం, పిఠాపురం అదృష్టం ఏంటంటే మూడు హైవేల మధ్యలో ఉంది. ఇప్పుడైతే ఒకటి 16 హైవే విజయవాడ విశాఖపట్నం, మురారి మన పార్లమెంట్ అంతా మన జిల్లా అంతా 3 హైవేల మధ్య. మురారి దగ్గర నుంచి తుని వరకు చూసుకుంటే నేషనల్ NH 16 లో ఉంది. అట్లాగే మనకి గురజనాపల్లి దగ్గర నుంచి కత్తిపూడి వరకు చూసుకుంటే NH 216 లో ఉంది. అట్లాగే మనకు వాకలపూడి దగ్గర నుంచి అన్నవరం వెళ్ళి ఆ చివరి వరకు చూసుకుంటే 516 F లో ఉంది. 16, 216 అండ్ 516 F ఈ మూడిటి మధ్య మిళితమైంది, అందులో మధ్యలో ఉంది పిఠాపురం నియోజకవర్గం. రేపు భవిష్యత్తులో అత్యంత అభివృద్ధి చెందే నియోజకవర్గము పిఠాపురం నియోజకవర్గం. అంతే ఆ విధంగానే కాకుండా మరి ఎట్లాగైతే ESI హాస్పిటల్ తీసుకెళ్ళగాము, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ మూడే ఉన్నాయి దేశంలో. ఒకటి 1960s-70s లో ఢిల్లీలో ప్రారంభిస్తే, నెక్స్ట్ 2000 దగ్గర కల్కటాలో స్టార్ట్ చేస్తే, ఇప్పుడు మన కాకినాడ దగ్గర ఉండే పిఠాపురంలో మనకి స్టార్ట్ చేయడం జరిగింది. 220 crores రూపీస్ తో ఇప్పుడు బిల్డింగ్ కూడా శాంక్షన్ అయిపోయింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా మరి ఆన్లైన్ జూమ్ లో కూడా ఫౌండేషన్స్ వేయడం జరిగింది. దానికి కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. పొన్నాడ పంచాయతీ దగ్గర మనకి SEZ ఏరియాలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది, అక్కడ అవుతుంది. త్వరలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజ్ కూడా రాబోతుంది, అది కూడా సాధించి తీరుతాం. మన సునీల్ చల్మల్ శెట్టి గారి సపోర్ట్ తో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజ్ కూడా తప్పకుండా సాధించి తీరగలుగుతాం. ఈ విధంగా అక్కడ అవన్నీ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ స్పోర్ట్స్ కు చూసుకున్నట్లయితే నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ కానీ, బాస్కెట్ బాల్ కానీ, వాలీబాల్ కానీ సంబంధించిన కోర్టులన్నీ వేయించాను. తర్వాత ఇప్పుడు ఎంపీగా మరి మించుమించుగా మన స్టేట్ లోనే ఫస్ట్ అయిన ఆస్ట్రో టర్ఫ్ హాకీ స్టేడియం ని సుమారు 8 కోట్ల రూపాయలతో పూర్తి చేసి అప్పచెప్పడం జరిగింది. అలాగే మొన్న రీసెంట్ గా నేను 13.5 కోట్ల రూపాయలతో అథ్లెటిక్ సింథటిక్ కోర్టును కూడా 400 మీటర్స్ 8 లైన్ సింథటిక్ కోర్టు కూడా శాంక్షన్ చేసి శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది. అది కూడా ప్రారంభం అవుతుంది తొందరలోనే. దాన్ని కూడా అథ్లెటిక్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్పోర్ట్స్ కు చేసాం. జనరల్ హాస్పిటల్స్ చూసుకుంటే మీకు ఇంచుమించుగా నాకు హెల్త్ మీద చాలా ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ మీద. జనరల్ హాస్పిటల్ తీసుకుంటే మీకు ఇంతవరకే చెప్పాను నేను. గతంలో మనం అందరం కూడా మీకు చెప్పాను క్యాజువాలిటీ బ్లాక్ ని మనం అంతా కూడా మరి చేయించడం జరిగింది. ఇప్పుడు నేను ఎంపీ అయిన తర్వాత ట్రామా సెంటర్ ని 7.5 కోట్లతో ట్రామా సెంటర్ ని కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించాము. ట్రామా సెంటర్ కూడా పూర్తి అయిపోయింది అది మొన్న. అంతేకాకుండా 7.5 కోట్లతో క్యాథలాబ్, ఫస్ట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ క్యాథలాబ్, గుండెకు సంబంధించిన వాటన్నిటిలో కూడా చేయడానికి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంటుంది. కానీ దీని వల్ల చాలా ఉపయోగం ఉంటుందని చెప్తే నేను ముఖ్యమంత్రి గారితో, ఆరోగ్య మంత్రి గారితో చెప్పి మన జనరల్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. ఎంపీ నిధులతో బిల్డింగ్ కట్టి మొత్తం 7.5 కోట్లతో అది కూడా పూర్తి చేసి 15 కోట్ల రూపాయలతో మరి ట్రామా సెంటర్ అలాగే క్యాథలాబ్ సెంటర్ 2 కూడా మన ముఖ్యమంత్రి గారితో ప్రారంభించడం జరిగింది. ఇది కాకుండా
నా కోరిక మదర్ అండ్ చైల్డ్ కేర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో ఉండాలి. తల్లి బిడ్డల సంక్షేమం అనేది సంపూర్ణంగా అందాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐస్ అందరినీ సమకూర్చి ఓల్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ రంగరాయ మెడికల్ కాలేజ్ అందరితో కూడా మాట్లాడి అమెరికా వారు అందరితో కూడా సంప్రదించి వాళ్ళందరినీ ఒప్పించి 30 కోట్ల రూపాయలతో బిల్డింగ్ తయారవుతుంది. ఆల్రెడీ 2 ఫ్లోర్లు కూడా అయిపోతున్నాయి. నెక్స్ట్ కూడా ఇంచుమించుగా నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత ఆ బిల్డింగ్ కూడా తల్లి బిడ్డలకి అంకితం చేస్తాం. ఈ విధంగా అది కూడా పూర్తి చేయడం జరిగింది. దానికి సంబంధించిన నిధులు దానికి సంబంధించిన అన్ని విడుదల పత్రాలు కూడా పూర్తిగా వచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా హెల్త్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. ఆ తర్వాత మనకి రైల్వేస్ కి సంబంధించి చూసుకుంటాం. రైల్వేస్ కి సంబంధించి చూసుకున్నా కూడా మీ అందరికీ తెలుసు, రైల్వేకి చాలా చాలా ఉంటాయి. మనకి మేడపాడు దగ్గర నుంచి తుని స్టేషన్ వరకు మన స్టేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మేడపాడులో ఓన్లీ 1 or 2 ప్యాసింజర్స్ మాత్రమే అవుతాయి. అయినప్పటికీ కూడా 2.5 కోట్ల రూపాయలతో ప్లాట్ఫామ్ హైట్ చేయడానికి, టాయిలెట్స్ పెట్టడానికి, ఓల్డేజ్ ఎక్కడానికి కావాల్సిన విధంగా వీళ్ళు అన్ని ఉండడానికి విధంగా అక్కడ కూడా శాంక్షన్ చేయించాం. అలాగే 3 అమృత భారత స్టేషన్స్ కాకినాడ, తుని అండ్ సామర్లకోట 2 ఫస్ట్ ఫేజ్ లో వచ్చేలా చేసాం. కాకినాడ అండ్ సామర్లకోట, తుని కూడా తొందరలోనే వస్తుంది. ఇంచుమించుగా వాటికి 75 నుంచి 100 కోట్ల రూపాయలు అవుతుంది. ఇవి కాకుండా మళ్ళీ స్టేషన్స్ అన్నిటికీ పిఠాపురం స్టేషన్ కి లిఫ్ట్ ప్రావిజన్ పట్టించారు. మళ్ళీ అన్ని స్టేషన్స్ కి కూడా మనకి దగ్గర మన పార్లమెంట్ లో 4 RUBలు శాంక్షన్ చేయించడం జరిగింది. అందులో 2 RUBలు పిఠాపురం పట్టణంలోనే ఉన్నాయి. ఒకటి మాదాపురం గేటు, 2 గోర్స గేటు. గోర్స గేటు ఇక్కట్లు ఇబ్బందులు మీ అందరికీ తెలుసు, అందరికీ మనకు తెలుసున్నదే. ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడ్డారు. అటువంటి ఇబ్బంది లేకుండా దగ్గర 2 కలిపి 15 కోట్ల రూపాయలతో పూర్తి చేసి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేయడం జరిగింది. ఇంకొకటి అతి ముఖ్యమైనది అందరికీ కావాల్సింది ఉప్పాడ గేట్. ఉప్పాడ గేట్ అనేది అందరికీ కావాలి. అది ROB కావాలి. ROB పూర్తిగా శాంక్షన్ అయిపోయింది. దానికి సంబంధించిన అన్ని నిధులు కూడా శాంక్షన్ అయిపోయి నేను మొన్ననే లాస్ట్ లో నోటిఫికేషన్ వచ్చే ముందే దానికి సంబంధించి 30 కోట్ల రూపాయలు మనకి ల్యాండ్ ఎక్విజేషన్ కి అవుతుంది. ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే 30 కోట్ల రూపాయలకి జీవో విడుదల చేసి నిధులు విడుదల చేశారు. అది కూడా మొత్తం ఎక్విజేషన్ ప్రాసెస్ అంతా కూడా రెవెన్యూ అధికారులు కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా సంబంధిత వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత అది పూర్తిగా నోటిఫికేషన్ అయిపోతే అది కూడా అయిపోతుంది. ఇక 45 కోట్లు సేతు బంధు పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అయితే పూర్తి ఎస్టిమేషన్ చేసిన తర్వాత దీనికి 60 కోట్లు అవసరం అవుతుంది. ఇంకొక 15 కోట్లు కావాలంటే లాస్ట్ పార్లమెంట్ రోజున కూడా కూర్చొని మాట్లాడి 15 కోట్లకి కూడా జీవో తెచ్చాం. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన పూర్తి నిధులు జీవో 60 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 40 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజేషన్ కి సీఎం గారు రిలీజ్ చేశారు. అంటే 100 కోట్ల రూపాయలతో ఉప్పాడ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎలక్షన్ అయిన వెంటనే ప్రారంభం అవుతాయి. దానికి సంబంధించిన నిధులన్నీ కూడా విడుదలైపోయి ఈ విధంగా టౌన్ లో కూడా మనకి డెవలప్ చేసుకోవడానికి అవకాశం మరి నిధులను కూడా మనం అన్ని కూడా చేసుకోవడం జరిగింది. అవన్నీ మనం అంతేకాకుండా మీరు టూరిజం సంబంధించి గతంలో టూరిజం సంబంధించి కాలేజీ ఇవన్నీ తెచ్చాం. ఇప్పుడు టూరిజం సంబంధించి 3 రకాలుగా నేను ప్యాకేజ్ పెట్టడం జరిగింది టూరిజం మినిస్టర్ గారికి. ఒకటి టెంపుల్ టూరిజం ప్యాకేజ్ అని మన కాన్స్టిట్యున్సీ, అట్లాగే సర్పవరం, మన పాదగయ, మన మాధవ క్షేత్రం ఇవన్నీ కలిపి అదే మన తాటిపత్తి అమ్మవారు, అపర్ణాదేవి అమ్మవారు, అట్లాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవన్నీ 5 ప్లస్ సర్పవరం పక్కన సామర్లకోట ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ పెట్టి ఈ ప్యాకేజ్ మీద ఒక టూరిస్టులను ఆకర్షించే విధంగా ఒక ప్రాజెక్ట్ కావాలని పెట్టడం జరిగింది. అది కూడా ప్రాసెస్ లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా వెళ్ళటం జరిగింది. రెండోది మన అన్నవరం ప్రసాద స్కీమ్. అన్నవరం ప్రసాద్ స్కీమ్ కి 50 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు. ఫస్ట్ ఫేజ్ లో 20 కోట్ల రూపాయలతో అన్న ప్రసాద స్కీమ్ కి క్యూ లైన్స్ కి కూడా మరి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారి ద్వారా దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. తొందరలోనే అది కూడా టెండర్ ప్రాసెస్ పూర్తి చేసుకుంటే ఆ పనులు కూడా పూర్తి అవడం జరుగుతుంది. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా
మీకు అందరికీ తెలుసు, నీట్ ఎగ్జామ్ రాయాలంటే అందరూ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ మన విద్యార్థులు తల్లిదండ్రులు వెళ్ళవలసి వచ్చేది. కానీ తల్లిదండ్రుల తరపున విద్యార్థుల తరపున పోరాటం చేసి మన కాకినాడ, సూరంపేట, దగ్గర దగ్గర రాజమండ్రి ఈ ఏరియాలన్నింటిలో కలిపి 6 సెంటర్స్ ఇదే విధంగా ఎవ్వరు తల్లిదండ్రులు విద్యార్థులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా నీట్ సెంటర్స్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అది వందే భారత్ ట్రైన్ కూడా చాలా డిమాండ్ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన యొక్క వాదనని రైల్వే బోర్డు లో వినిపించి అందరూ ఓకే అనే విధంగా చేసి సామర్లకోటలో మన వందే భారత్ ట్రైన్ ని స్టాప్ ఇప్పించగలిగాం. దాంతో 2వ వందే భారత్ కి సంబంధించి కూడా స్టాప్ అక్కడే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 2 వందే భారత్లకి హైదరాబాద్ విశాఖపట్నం మధ్య జరిగే ఈ ప్రయాణం మన ప్రయాణికులకి చాలా సౌకర్యవంతంగా ఉందని అందరూ చెప్పడం జరుగుతుంది. ఇంతే అట్లాగే అర్బన్ హెల్త్ సెంట్రల్ కి సంబంధించి సుమారు 2 కోట్ల రూపాయలతో కాకినాడ జిల్లాలో నా పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ కి కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఇంకొకటి పోస్ట్ ఆఫీస్, పోలీస్ స్టేషన్స్, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కట్టించారు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కట్టించారు, అట్లాగే తిమ్మాపురం పోలీస్ స్టేషన్ కట్టించాం. మీరు వెళ్తే చూస్తే 20-30 సంవత్సరాల ద్వారా అది కూలిపోయి ఉండే పోలీస్ స్టేషన్లు అన్ని పోలీస్ స్టేషన్ కట్టించాం. అంతేకాకుండా పోస్ట్ ఆఫీసులు కూడా నేను కట్టించగలిగాను. చాలా పోస్ట్ ఆఫీసులు, పెదాపురం పోలీస్ స్టేషన్, కాకినాడ పోలీస్ స్టేషన్, అన్నవరం పోలీస్ స్టేషన్ కి సుమారు 3టికి కలిపి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. కొత్త పోస్ట్ ఆఫీసులు శాంక్షన్ చేయించాం. అట్లాగే చేబ్రోలు, మొలగపూడి ఇలాంటి ప్రాంతాల్లో రైతులకు అనుగుణంగా ఉండే విధంగా కొత్త బ్యాంకు బ్రాంచ్లను కూడా ఓపెన్ చేయించాం. అన్ని సభలు చూసే అవకాశం ఇచ్చారు. చైర్మన్ తర్వాత నేను ఎంపీ చేసి పిఠాపురం ఎమ్మెల్యే అయ్యాను. మళ్ళీ ఇప్పుడు కాకినాడ ఎంపీ చేసి మళ్ళీ పిఠాపురం ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చారు. భగవంతుడు దయ వల్ల అందరి కార్యకర్తలు నాయకులు మా జగన్ గారి సపోర్ట్ తో రేపు తప్పకుండా మళ్ళీ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ముందుకెళ్ళడానికి నాకు ఈ అనుభవం చాలా ఉపయోగపడుతుంది. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలుగా, ఎంపీ ఆఫ్ పార్లమెంట్ గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఇవన్నీ. ఇవే కాకుండా కాకినాడ పెండింగ్ లో ఉన్నాయి కూడా మీకు చెప్తాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజ్ పెండింగ్ లో ఉంది, 25 కోట్ల రూపాయలతో అది పెండింగ్ లో ఉంది. రెండవది ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్ ఎన్హాన్స్మెంట్ కి సంబంధించి అది కూడా అన్ని అయిపోయింది. ఫైనల్ సంతకం అవ్వాల్సి ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీలో ఉంది, అది కూడా ఎలక్షన్ అనంతరం వస్తుంది. అంతేకాకుండా కాకినాడలో ఉంది స్టేట్ మ్యూజియం కి 10 crores తో మరి ప్రాజెక్ట్ సమర్పించడం జరిగింది. హై లెవెల్ కమిటీ కూడా అయిపోయింది. మేబీ మన స్టేట్ రిప్రజెంటేషన్, స్టేట్ ప్రజెంటేషన్ అయిపోయింది. హై లెవెల్ కమిటీ అప్రూవల్ కి వెళ్ళిపోయింది. అదొస్తే ఇంచుమించుగా 7 నుంచి 8 కోట్ల రూపాయలతో రేపు అది కూడా శాంక్షన్ రాబోతుంది. అట్లాగే హైవేస్ కి సంబంధించి మనం నేషనల్ హైవేని కలపమని పెట్టినవి ఏంటంటే కాకినాడ నుంచి సామర్లకోట నుంచి కెనాల్ రోడ్డు మీదుగా వేమగిరికి హైవే పెట్టమన్నాము, కలపమన్నాము. అట్లాగే కాకినాడ జగన్నాథపురం నుంచి వయా కోటిపల్లి మీదుగా అమలాపురంకి నేషనల్ హైవే కింద కలపమన్నాము. అట్లాగే మనకి రామచంద్రపురం దగ్గర నుంచి మండపేట మీదుగా బైపాస్ వేసి అక్కడ నుంచి జొన్నాడు దగ్గర కలపమని పెట్టాం. ఈ 3 కూడా అన్నిటికీ స్టడీస్ పూర్తయినాయి. దానికి అప్రూవల్ కి వెళ్లే అవకాశంలో ఉన్నాయి. ఇవన్నీ చేయగలిగాం. అలాగే ఎప్పటి నుంచో టానాస్ అంతా అంటారు గోపవరం దగ్గర, ఇలా చివరి ఉంటది నాకు నియోజకవర్గంలో ఆ మండలం ఒకటి. అక్కడ చాలా నేరో బ్రిడ్జ్, అంటే ఏజెన్సీ ముఖద్వారం చాలా నేరో బ్రిడ్జ్, చాలా యాక్సిడెంట్స్ అవుతాయి, చాలా ఇబ్బంది. దానికి కూడా బ్రిడ్జ్ కి 10 కోట్ల రూపాయలతో బ్రిడ్జి శాంక్షన్ చేసాం, అది కూడా నిర్మాణంలో ఉంది. అలాగే రౌతులపూడి గాని, మారుమూల తొండంగి గాని, ఇవన్నిట్లో కూడా చాలా వరకు పంచాయతీ బిల్డింగ్లు కట్టించాను, ఎంపీల స్కూల్ బిల్డింగ్లు కట్టించాం. చాలా వరకు నేను చేయగలిగాను. చేసే అవకాశం నాకు జగన్మోహన్ రెడ్డి గారు మా 7 ఎమ్మెల్యేలు నాకు అవకాశం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా నేను అనేక రకాలుగా అన్ని కార్యక్రమాలు ఎంపీ నిధులు దగ్గర మాకు 2 సంవత్సరాలు ఎంపీ నిధులు తగ్గిపోయినాయి కరోనా వల్ల. అంటే 5 25 రావాలి, 10 కోట్లు దగ్గర తగ్గిపోవడం వల్ల మాకు 15 కోట్లు 17 కోట్ల వరకే వచ్చింది. ఈ 17 కోట్లు కూడా పూర్తిగా నిధులు అందరికీ కూడా వినియోగించి చేయగలిగాం. అట్లాగే కమ్యూనిటీస్ కి సంబంధించి ఎస్సీ కమ్యూనిటీకి 1 కోటి రూపాయలతో పిఠాపురంలో కమ్యూనిటీ హాల్ కట్టించగలిగాం. అలాగే శాంక్షన్ ఓసీ కమ్యూనిటీ హాల్ కి కాపులందరికీ కావాలని అడిగితే 1 కోటి రూపాయలతో శాంక్షన్ చేయించాం. అది కూడా నిర్మాణానికి పూర్తిగా ఉంది. సాయిల్ టెస్టింగ్ అన్ని అయిపోయి అది కూడా అవుతుంది. అట్లాగే బీసీస్ కి సంబంధించి సిఎస్ఆర్ నుంచి కూడా
సుమారు ₹1,00,00,000 అందరు బీసీస్ కి కావాలంటే అది కూడా శాంక్షన్ చేయించడం జరిగాం. ఇంకా చాలా ఉన్నాయి. ఎస్టీస్ కి సంబంధించి చేయించాం కానీ సైట్ ప్రాబ్లం ఉంది. సైట్ ప్రాబ్లం లేకపోతే 20 లక్షలతో అది కూడా శాంక్షన్ చేస్తాం. కాబట్టి ఎవరెవరికి సమావేశాలు పట్టుకోవడానికి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కావాలంటే వాళ్ళందరికీ చేయడానికి నేను ముందుకు రావడం జరిగింది. అట్లాగే మా జర్నలిస్ట్ సోదరులు అందరూ కూడా అడిగారు, వాళ్ళకి హౌస్ సైట్స్ రెండు ఒక హాల్ ఇలాంటిది ఉంటే బాగుంటుందని చెప్పి తప్పకుండా సైట్ అవైలబిలిటీని బట్టి అది కూడా తొందరలో నుంచి, గతంలో కూడా నేను ప్రయత్నించాను, మళ్ళీ మనం చేయించుకుందాం. ఈ విధంగా ఎంపీ 2019 to 24 నాకు వైఎస్ఆర్సీపీ ఎంపీగా అనూహ్యంగా నాకు జగన్ గారు అవకాశం ఇవ్వటం, తక్కువ టైంలో నేను ఎలక్షన్ కి వెళ్ళడం, ప్రజలందరూ కూడా నన్ను గుర్తించడం, ఎక్కడ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా నేను ప్రజలందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చేసిన మేలు, చేసిన పని, చేసిన కార్యక్రమం మర్చిపోలేదు. నేను ఎక్కడ రౌతులపూడి కానీ, శంఖవరం కానీ, మారుమూల ప్రాంతాలు, ఇటు తొండంగి మండలం కానీ, ఏ మండలం వెళ్ళినా కూడా మారుమూలలో చాలా ఏరియాల్లో అందరూ ఏమనేవారంటే గీతమ్మ కాదు, హాస్పిటల్ అమ్మ, హాస్పిటల్ అమ్మ, హాస్పిటల్ అమ్మ అని చాలా మంది, నేను హాస్పిటల్ చేసిన ఇది నన్ను గుర్తించారు. నాకు చాలా ఇది ఉంది. అంటే మళ్ళీ నేను ఈ కార్యక్రమాలన్నీ నేను అనుకున్న విధంగా నేను చేయించగలిగాను. ఈ విధంగా నాకు ఏ కార్యక్రమం నాకు అప్పచెప్పినా, ఏ బాధ్యత నేను అప్పచెప్పినా ప్రజలు మెచ్చుకునే విధంగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా, ప్రజలందరూ వినియోగించుకునే విధంగా, పదవి అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల వలన అవుతాము, ప్రజల చేతే మనం ఉంటాము, ప్రజల కొరకే మనం పనిచేయాలనే సిద్ధాంతాన్ని 100కి 100% నమ్మిన వ్యక్తిగా నేను ఇన్ని పనులు చేయగలిగానంటే నాకు కలిసిన బలం జగన్ గారు ఇచ్చిన తోడ్పాటు. ఎందుకంటే ఇన్ని పనులు చేయగలిగానంటే నాకు కింద ఎమ్మెల్యేలు అందరి సపోర్టు, 2 జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఓ నుంచి చాలా సపోర్ట్ కావాలి. ఎప్పుడు ఏ లెటర్ కావాలన్నా, ఎప్పుడు ఏ ఫోన్ కావాలన్నా వెంట వెంటనే నాకు ఫోన్ చేసి అక్కడ ఆఫీసులతో మాట్లాడడం. అలాగే కేంద్ర ప్రభుత్వ మంత్రులు గాని, కేంద్ర ప్రభుత్వ అధికారులు గాని, అక్కడ నాకు పార్లమెంటరీ పార్టీ లీడర్ మరి విజయసాయి రెడ్డి గారు, అలాగే మా లోక్సభ లీడర్ గారు మా మిథున్ రెడ్డి గారు, అందరు ఎంపీలు కూడా చాలా సపోర్ట్ చేసేవారు. నన్ను బాగా ఎప్పటికప్పుడు ఏదున్నా సరే సపోర్ట్ చేయడం. అట్లాగే మీకు చెప్పాల్సిన విషయం, అత్యధికంగా కూడా నేను చాలా క్వశ్చన్స్ వేయగలిగాను, చాలా సమస్యలు లేవనెత్తగలిగాను, చాలా సమాధానాలు రప్పించగలిగాను, చాలా ఆన్సర్స్ తెప్పించగలిగాను. నిజమైన ఏ సమస్య ఉంటే అది సభలో చర్చించే అవకాశాన్ని నేను తెచ్చుకోగలిగాను. నాకు అలా సపోర్ట్ చేసింది. ఎందుకంటే మనందరికీ బయట తెలియదు, మాట్లాడరు అనుకుంటారు, కానీ అక్కడ ఒక క్వశ్చన్ ఒక నిమిషం మాట్లాడడానికంటే ఎంతో పెద్ద కష్టమైన పని. అయినప్పటికీ కూడా మా స్పీకర్ గారు కానీ, పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ గారు కానీ, మోడీ గారు కూడా చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీ అందరికి ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎన్కోర్ ప్రాజెక్ట్ ఒకటి మనం సబ్మిట్ చేసాం, ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి సబ్మిట్ చేసాం, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేసాం. ప్రధానమంత్రి గారిని వరల్డ్ అండ్ నబార్డ్ టైఅప్ తో దేశం మొత్తం మీద కోస్తా తీర ప్రాంతాల పరిరక్షణ కోసం పెట్టిన ఎన్కోర్ ప్రాజెక్ట్ లో మన ఉప్పాడ తీర ప్రాంత సముద్ర కోత నివారణకి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా అందులో ఉంది. ప్రియంబోలో ఈపీసీ కమిటీలో అది ఉంది. అది గనక మనకైతే కోస్తా తీర ప్రాంతాన్ని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం వస్తుంది. ఆ విధంగా ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ అన్ని కూడా సమర్పించడం జరిగింది, అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇంకొకటి కూడా పెట్టడం జరిగింది. మనకి అన్ని రకాలుగా ఉన్నాయి, సముద్రం ఉంది, అట్లాగే అన్ని ప్రాంతాలు ఉన్నాయి, మెట్ట ప్రాంతం ఉంది, అప్లాండ్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎస్సీజెడ్ ప్రాంతం ఉంది, సుమారు 8,000 ఎకరాల ఎస్సీజెడ్ ప్రాంతం ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. కాబట్టి ఎయిర్పోర్ట్ కావాలని కూడా ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. కాకినాడ పార్లమెంట్ లో ఎయిర్పోర్ట్ ఉంటే ముంబైని మించి వైజాగ్, ముంబైలు ఇవన్నీ కూడా తీసే విధంగా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధమైన సౌకర్యం ఉండాలని చెప్పి ఆ ప్రపోజల్ కూడా మనం పెట్టున్నాం. ఈ విధంగా ఇంకా చాలా ప్రపోజల్స్ కాకినాడ అభివృద్ధికి పెట్టున్నాం. తప్పకుండా రాబోయే కాలంలో చలమలశెట్టి సునీల్ గారితో కలిసి ఈ మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మేము పూర్తి చేయడానికి చేస్తాం. కాబట్టి నాకు ఈ ఎంపీ కాలాన్ని చక్కగా పూర్తి, నేను మీకు 60 to 70% చెప్పాను. ఇంక మిగతా వర్క్స్ అన్ని కూడా నేను చెప్పడానికి మీకు టైం సరిపోదు కాబట్టి చెప్పలేదు. సహకరించిన మీ అందరికీ కూడా, ఎందుకంటే ఎప్పటికప్పుడు నా విషయాలు ప్రజలందరికీ తెలియజేస్తూ నన్ను అంతా సపోర్ట్ చేశారు. మా అందరికీ కరోనాలో కూడా చాలా ప్రజలకు అండగా ఉండి చేయగలిగాము. కాబట్టి ప్రజలందరికీ నేను ఎంపీగా నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి నా శక్తి కొలిది, నా ఒక ఆలోచన కొలిది నేను బాగా చేయగలిగాననే నమ్మకం నాకుంది.
ఆ ఒక ధైర్యాన్ని నాకు ఇచ్చిన ప్రజలందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరూ ఫర్దర్ గా కూడా నా రాజకీయ జీవితానికి నేను సేవ చేయడానికి మీ అందరు కూడా ఆశీస్సులు దీవెనలు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతాను. నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. నాకు పిఠాపురం రాజకీయాలు అలాగే ఉండదు. నాది ఒకటి నాకు జగన్ గారు అవకాశం ఇచ్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, ప్రజలందరూ నాకు ఎమ్మెల్యేగా సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఈ రెండు తప్ప నాకు ఇంకా వేరే ఆలోచన లేదు. మీరు అందరూ అనుకోవచ్చు అంటే నేను కొన్ని పద్ధతులు ఉంటాయి నాకు. ఏదైనా రాజకీయాల్లో కంపల్సరీగా అందరూ కూడా పనిచేశారు అంటే ఏదో ఒక పదవి ద్వారా పనిచేయాలని అనుకుంటాను. భగవంతుడి దయ వల్ల నాకు అవకాశాలు అన్నీ వచ్చాయి, అన్ని పదవుల్లో చేయగలిగాను. ఇంకొకటి ఏంటంటే నేను కూడా ధీమాగా చెప్పగలను, ఏ పదవికైనా ఆ పదవి విడిస్తే వంగగీత గారు బాగా చేశారనే తప్ప ఇంకొక పేరు లేకుండా నేను చేయగలిగాను. అటువంటి ఆ భద్రతతోనే, ఆ భయంతోనే, ఆ శ్రద్ధతోనే, ఆ గౌరవంతోనే ఆ పదవికి ఆ గౌరవాన్ని ఇచ్చాను. నేను ఆ పదవిని వదిలిపెట్టానంటే గౌరవంగానే వదిలిపెట్టాలి అనే సంకల్పంతో నేను ఉన్నాను కాబట్టి నేను ఆ విధంగానే పని చేయగలిగాను. ఆ పదవి ద్వారా ప్రజలకి ఏం మంచి జరుగుతుందనే తపంతోనే నేను పనిచేస్తాను. రెండోది, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఇది ప్రజలకి చాలా అవసరం, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరింత అవసరం. కాబట్టి రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా చేయాలన్నదే మా సంకల్పం. ఆయనతో కలిసి పనిచేయడానికి, ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి చేయడానికి, పిఠాపురం ప్రజలకి సేవ చేయడానికి నన్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపించమని నేను కోరి ప్రార్థిస్తాను. మా నాయకులు వస్తారు, మా కార్యకర్తలు వస్తారు, మా అభిమానులు వస్తారు, ప్రజలు కూడా చాలా మంది, ఇప్పటికే చాలా మంది మేము వచ్చి పాల్గొంటాం స్వచ్ఛందంగా అందరూ పాల్గొంటారు, అందరూ వస్తారు. ఇది ఒక సందడిగా నామినేషన్ జరుగుతుంది తప్ప ఆర్భాటంగానో హంగామాగానో వేయాలని ఎప్పుడు కాదు. నేనైతే ఎప్పుడు సింపుల్ గానే చేస్తాను. మీకు తెలుసు, ఇన్నిసార్లు నామినేషన్స్ అని ఎప్పుడు సింపుల్ గానే ఉంటుంది. కానీ అందరూ కూడా ఈసారి మేము అందరం వచ్చి వేయాలి, సందడిగా వేయాలనే, సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా వేయాలి, జోరుగా వేయాలనేది వాళ్ళ సంకల్పం. బలాబలాలు చూపించుకోవడానికి ఇది మన యొక్క ఆలోచన విధానం, మనం పనిచేసే విధానం, మన అందుబాటులో ఉండే విధానం, మన అందరికి ఏం చేస్తాం అనేది చెప్తే ప్రజలు నిర్ణయిస్తారు.